గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సిద్ధంగా ఉంటాను. తప్పకుండా అలాగే. దేవుణ్ణి నమ్ముకుంటే జయం జయం, ఎప్పటికీ లేదు నాకు భయం భయం. లాభం రాము రాము, మనం కొట్టిన చేపను ఆ కుక్క కొట్టేసిందిరా, పట్టుకో. రాము, నిన్ను అనవసరంగా కష్టపెట్టానురా ఆ ఎదవ చేప కోసం. అది కూడా ఒకందుకు మంచిదేలే. నీ తడాక ఈ ఊర్లో కుక్కలకు కూడా తెలియాల్సిందేగా. రాము, ఇంకెప్పుడు ఇలా చేయను, ఏమీ అనుకోకు. చూడు, ఆ రాముడికి ఒకటే బాణం, ఈ పున్నమ్మకి నువ్వే ప్రాణం. రారా దా. ఏంటట దెయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? దెయ్యాన్ని చూసినట్టు కాదు, దేవతను చూసినట్టు చూస్తున్నా. ఇట్ట ఐకారాలు పోతే దేవతే దెయ్యం అవుతుంది. ఎవరు నువ్వు? ఏయ్ జామ్ చటక్, ఇటు 14 12 కిలోమీటర్లు ఏటపాలెం ఎస్టేట్ లో ఎవరు నువ్వు అని నన్ను అడిగిన వారు ఇంతవరకు లేరు. ఆయన నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. హరిబాబు గారి పేరు విన్నావా? హరిబాబా ఎవడాడు? ఈ ఎస్టేట్ మేనేజర్. వాడికి మేనేజర్ నేను, గిరిబాబు. అంబలి తాగేవాడికి మీసాలేగా పెట్టేవాడువా? రారామో. జామ్ చటక్, ఏమిటా తొందర? నువ్వు ఎస్టేట్కే కొత్తలాగున్నావు. అసలు ఏ ఊరు, ఏమిటి కదా? నాకంటూ ఏ ఊరు లేదు, నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇట్టా వచ్చానేదైనా పని చూసుకున్నావని. పనా నీకా? నిమిషాల మీద ఇప్పించేస్తాను, వస్తావా? అరే ఏమిటి అలా ఆలోచిస్తున్నావు? మా ఎస్టేట్ లో ఎంతమంది ఆడవాళ్ళు పని చేయడం లేదు, నీకేం భయం లేదు, అన్ని చూసుకోవడానికి నేనున్నానుగా. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మరింకే వచ్చేసే. అట్టగే రారాము. చేప గాలానికి చిక్కాలంటే ఎరవేయాలి. మరో 200 జీతం పెంచేసి. చేప సంగతి సరేనయ్యా, మరి పట్టేవాడి సంగతి ఏం కావాలో అడగవయ్యా. ఇల్లు కట్టుకుంటానని ఏడాదిగా అడుగుతున్నాను కదా. అంతే కదా, ఇటుకలు ఏర్పాటు చేసుకో. ఖాయమేనా? ఖాయం. మరి ఆ సంగతి గజ్జెలు కట్టుకు వాళ్తుంది. ఈ రోజు పొన్నమి, పొన్నమ్మ మీ బంగ్లాలో ఉంటుంది. పొన్నమ్మ చాలా మంచి పేరు. మీకెందుకు, మీరు రౌండ్ వేసుకు రెడీగా ఉండండి, అంతా రెడీ అవుతుంది. ఓకే ఉండండి. పొన్నమ్మా, 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 చెప్పేది విను పొన్నమ్మా. ఎక్కడో మేడలో ఉండవలసిన గులాబీ పువ్వు తోటలోనే పుడుతుంది, తోట
అట్లానే పెరుగుతుంది. ఏది ఈ ఎండలో మాడి వాడి. మరీ నీడ ఎక్కువైతే ఎదగదయ్యా. ఏమైనా నువ్వు ఇక్కడ ఉండదలిసిందాను కాదు. మరెక్కడుండాలో చెప్తాను, వెళ్తావా? చెప్పు. మా మేనేజర్ గారు లేరు, ఉమ్, ఆ బంగ్లా, ఉమ్. ఆ బంగ్లాలో ఉంటే మహారాణిలా ఉంటావు. హస్తరి. చా, 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 చా. అసలు ఏమిటి నీ ఉద్దేశం? నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికేగా. అక్కడ కూడా పనే కదా. ఆ? ఆ, అయ్యగారికి పలహారం, భోజనం, స్నానం, పానం అవి చూడొచ్చు, ఆ. కావలసిన డబ్బు రాబట్టుకోవచ్చు, పొట్ట నిండా తినొచ్చు. ఆ. నా పోటీ వాడికి కావలసినప్పుడు ఇంత పారేయచ్చు. అంతేనా? అంతే. అయ్యో, నా మీద నమ్మకుంటే వెళ్ళి చూడు. ఆ, నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే వచ్చి. చా, 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 చా. దీంట్లో ఏముంది నమ్మకానికి? అట్టగే పోదాం. అయ్యయ్యే, ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు భోజనం చేస్తారో తెలీదు. ఇట్టా ఉంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి? చచా. డార్లింగ్ ఫోన్ని. నా పేరు పున్నమ్మ. ఇది ముద్దు పేరు. హత్తేరి, అప్పుడే అంత ముద్దొచ్చేసిందా? ఇప్పుడే ఉంది. ముందు ముందు ఇంకా ఎంత ముద్దొస్తావో, ఎంత ముద్దు చేస్తానో హత్తేరి, ఎట్టా? చెప్తాగా. అమ్మో, ఉన్నమ్మా, ఈ చీరలు, ఈ నగలు అన్నీ నీకే. ఇవన్నీ నువ్వు కట్టుకొని పెట్టుకోవాలి. కాదు కాదు కాదు, నేనే ఈ చీరని కట్టి సింగారిస్తాను. ఓకే? ఇదా ఈ బంగ్లాలో కథ? ఇందుకేనా జీతం పెంచడం, వంటకి రమ్మండం, ముద్దుతో పిలవడం? రేయ్, ఎవరనుకున్నావు? పుట్టేలు పున్నమ్మంటే పులి, బెబ్బలి. జాగ్రత్త. ఇలాంటి పులులన్నీ మన దగ్గర పిల్లులైపోయాయి. మన చేతుల్లో పడి నలిగినోళ్లే గాని మన మీద చేయి చేసుకున్న వాళ్ళెవరూ లేరు. చూస్తావా నా తలాక? ఎక్కడ వదులుతా? రాము, వీడు అంతు చేసేసాయి. కొట్టా కొట్ట కొట్ట కొట్ట. కొట్ట, వదలద్దు. రాము, వీడు అంతు చేసేసాయి. రాము, ఆగు. రామును బయట పంపించేసి. రాముని పంపిస్తే గిరిగాడు రోజు పిల్లల్ని పంపిస్తున్నాడే. లేదు, ఇంకెప్పుడు పంపొద్దని చెప్తాను. అదంతా చెబితే లాభం లేదు. కాగితం మీద రాసివ్వు. రాసేవారా? వీల్లేదు. రాము, రాసిస్తాను రాసిస్తాను ప్రభా, రాసిస్తాను. అలా రా దారికి. కాగితం తీసుకో. రాయ్. పొట్టేలు పున్నమ్మకి మేనేజర్ హరిబాబు క్షమాపణలు చెప్పుకుని రాసిచ్చే పత్రం. ఇన్నాళ్ళు నేను ఎందరో ఆడపిల్లల్ని ఇంటికి పిలిపించి అన్యాయం చేశాను. రాయ్. పున్నమ్మని కూడా అలాగే చేర్చాలనుకున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యను. భగవంతుడి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇది నేను స్వయంగా నా చేతులతో రాసిన పత్రం. సంతకం పెట్టు. పెట్టావు. నీ రాతంతా ఈ రాతలో ఉంది. మాట తప్పావో ఈ చీటీ కాస్త పెద్దయ్య గారి చేతుల్లోకి పోతుంది. జాగ్రత్త. వద్దు పున్నమ్మ, అంత పని చేయకు. నా బ్రతుకు నాశనం చేయొద్దు. కల్లో కూడా ఇలాంటి పనికి తలపెట్టను. ఆ ఉత్తరం ఇచ్చేసి ఎంత డబ్బైనా సరే నీకు ఇస్తాను. నీ డబ్బు ఎవడికి కావాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను. దయచేసి ఆ ఉత్తరం నాకు ఇచ్చేసి. ఇస్తాను. నువ్వు మంచివాడివయ్యావనే నమ్మకం ఏర్పడ్డాక తప్పక ఇస్తాను. అలాగే పున్నమ్మ, నువ్వు రోజూ పనిలోకి వస్తూ ఉండు. నేను ఎలా ప్రవర్తిస్తానో చూస్తూ ఉండు. నమ్మకం ఏర్పడిన తర్వాతే నాకు ఆ ఉత్తరం ఇచ్చేసి. మాట అంటే మాటే. రారాము రా.
గిరి, ఆ ఉత్తరం దాని చేతిలో ఉన్నంత వరకు మన ఆటలు సాగవు. అన్ని గుర్రాలు ఒకటేలే అనుకుంటే ఎలా? కొన్నిటి దగ్గరికి స్లోగా పోవాలి. నిజమే, కాస్త స్పీడ్ అయింది. అబ్బా! ఏయ్! ఏ పొట్టేలు కొట్టుడు బాగా స్పీడ్ అయిందా? గిరి, ఆ పొట్టెల్లోనే ఉందిరా ఆ పున్నమ్మ పొగరంతా. ముందు దాన్ని బుక్క పెట్టాలి. జామ్ చటప్. నీ మొహం అదో కుమ్ముగుమిందంటే నువ్వు జాంచట. నేనేమైనా హరిబాబు అనుకుంటున్నారా? గిరిబాబుని. మన పేరు చెప్తే సింహాలే పరుగు. ఆ పొట్టేల సంగతి నేను చూసుకుంటాను. దాని సంగతి కదా ఆ ఉత్తరం సంగతి. అది నా ప్రాణాలు తోడేస్తోంది. మీకెందుకు? జామ్ చటప్. చూడమ్మా, అడిగో నీ హీరో ఎంత దర్జాగా ఉన్నాడో. నువ్వు హీరోయిన్ అయిపోవాలి, మెల్లగా వెళ్ళాలి, వారచూపు విసరాలి. దాంతో వాడు జిల్లైపోతాడు. అప్పుడు నువ్వు అలా 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 తీసుకుపోవాలి. రాము, ఏమిటా గోలా? ఏం జరిగింది? హత్తేరి. ఇక నీకు ఇక్కడ పని లేదు, నువ్వు వెళ్ళొచ్చు. ఎందుకు వెళ్ళాలి? ఎందుక? అదేమిటి? ఇది అసలు, అది నకిలీ. ఇప్పుడు చెప్పు, నాకు పని ఉందా లేదా? ఉంది పున్నమ్మా, నువ్వు పల్లెకెళ్ళు. తెలిసిందా? ఈ మాత్రం తెలివితేటలు ఈ రాముకి లేకుంటే ఈ దిక్కుమాలిన లోకంలో ఎలా ఒంటరిగా ఉండగలను? పున్నమ్మా, నీకు దండం పెడతాను, నాకు ఆ ఉత్తరం ఇచ్చేసేయమ్మా. యో, ఆ పప్పులే ఉడకవు. ఈ ఉత్తరం నీకు శిక్ష, నాలాంటి కన్నె పిల్లలకు రక్ష. అందుకని ఇది నా దగ్గరే భద్రంగా ఉంటుంది, ఏం భయపడద్దు. రామో, ధత్తేరి. ఏం మగాడివి? ఈ ఉత్తరాన్ని ఈ తాయెత్తులో పెట్టి రాము మెడలో కడతాను, చేతనైతే తీసుకో. హట్. నా కర్మ కొద్ది దొరికిందిరా పొట్టేలు. అయ్యో అయ్యో, స్వామి, అయ్యో, తను 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 స్వామి, నీ కాలు పట్టుకుంటాను. వెళ్ళిపోయినా, వెళ్ళిపో వెళ్ళిపో. వెధవని, బుద్ధి లేని వెధవని, బడుద్దాయి. అదే రాసింది ఆ ఉత్తరంలో. రాస్కెల్స్. నేను ఎలాగా వెధవనే, మీరు కాకుండా చూసుకోవాలిగా. జరిగింది జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడు. ఆ కాగితం ఆ పున్నమ్మ చేతిలో ఉన్నంత వరకు అది మనకు మొగుడై కూర్చుంటుంది. మొగుడికి మొగుడిని నేనున్నానుగా. నీకు మొగుడు ఆ రాము ఉన్నాడు, ఆ ఉత్తరం దాని మెళ్ళో ఉంది. ఆ పొట్టేలికి బలం ఉంది, మనకు తెలివి ఉంది. మన తెలివితో ఆ ఉత్తరాన్ని జామ్ చటప్. మాటలతో కదరా, చేతలతో చేసి చూపించాలి. చూస్తారుగా.
అరే బెల్ట్ లేదు, బ్రెయిన్ పని చేయట్లేదే. బెల్ట్ కొనుక్కొచ్చి జామ్ చకప్. ఎలా అవుతుంది? రా కూర్చో కూర్చో. ఎన్నాళ్ళకి శ్రీపతి అంతా సౌఖ్యமா? எல்லா సౌఖ్యందా? తెలుగులో మాట్లాడప్పా. నా బాడి ఎప్పుడు తెలుగు పేసరే. బ్యూటిఫుల్. ఏముంది, యాత్ర పెసల్లో వందే అందరూ దేవుళ్ళు పాత. నీ దైవభక్తి నిన్నింత వాణి చేసింది వేలు. మురుహా శ్రీపతి, வாழ்க்கையே கடவுள், கடவுளே வாழ்க்கை, జీవితమే దేవుడు, దేవుడే జీవితం. తెలిసిందా? ఓ, ఎంత బాగా చెప్పావు వేలు. అది సరి, రాధా విజయ్ ఎంగే? విజయ్ బయటికి వెళ్ళాడు, రాధ ఇంట్లోనే ఉంది. అమ్మా రాధా వేలుమా వచ్చాడు. వేలు మావయ్య, నమస్కారం మావయ్య. వేలుమావా నమస్తే. నమస్తే నమస్తే. నేను ఎంఏ పాస్ అయ్యాను, సెకండ్ క్లాస్. మా రాధ ఎప్పుడు ఫస్ట్ క్లాసే, వీడు సెకండ్ క్లాస్. నా చెల్లెలు ఎప్పుడూ నాకంటే ఫస్ట్ గానే ఉండాలి. అన్నయ్య, దట్స్ మై విష్. உங்களை எல்லாம் பார்க்கணும்னு நினைச்சேன், வந்தேன், பார்த்துட்டேன். அப்ப நான் வரட்டுமா? రాకరాకొచ్చారు, పొంచకుండా వెళ్తారా? వేలు మావయ్య భోజనం చేయాల్సిందే. ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్తాడమ్మా? వడ్డించు. எல்லாரும் என்ன மன்னிச்சுக்கணும். ஏன் தெரியுமா? இன்னைக்கு கிருத்திகை. நோ வாட்டர், நோ பூஜை. நான் வரட்டுமா? ஸ்ரீபதி, காட் பிளஸ் யூ, லாங் லிவ் 100 years. முருகா முருகா, மருதமலை முருகா. విజయ్, మీ ఇద్దరు పాస్ అయినందుకు గ్రాండ్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. సారీ డాడీ, నాకు ఈ రోజు మన కలెక్టర్ కూతురు కల్పన ఉంది కదా, అవును, ఆ అమ్మాయి డిన్నర్ ఇస్తోంది. కలెక్టర్ గారు అమ్మాయ? తప్పకుండా వెళ్ళమ్మా. యు మస్ట్ అటెండ్. థ్యాంక్ యూ. డాడీ, నాకు కూడా చిన్న ఎంగేజ్మెంట్ ఉంది. నీకు ఎవరైనా గ్రాండ్ పార్టీ ఇస్తున్నారా? లేదు డాడీ, నేను మన ధర్మయ్య చెల్లెలు పెళ్లికి వెళ్ళాలనుకుంటున్నాను. ఏమిటి, డ్రైవర్ ఇంటికి పెళ్లిక? డాడీ, ధర్మయ్య డ్రైవర్ అంటాం నాకు బాధగా ఉంది. మరేమనాలి? మనవాడు అనలేకపోయినా మనసున్నవాడు మంచివాడు అనండి. డాడీ, ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. ఇంతింత పిల్లలుగా నేను రాధా ఉన్నప్పుడే అమ్మ వెళ్ళిపోయింది. ఆ క్షణం నుంచి మా ఆకలి తెలిసి అన్నం పెట్టింది, జోలపాడి నిద్రపుచ్చింది ఆ ధర్మయ్యే. నేను పెరిగింది ఆయన ఒడిలో, ప్రేమ చవి చూసింది ఆయన గుండెల మీద. అలాంటి ధర్మయ్య లేక లేక ఒక శుభకార్యం చేసుకుంటున్నాడు. మిమ్మల్ని రమ్మనమని స్వయంగా పిలిచాడు. మీరు వెళ్ళనన్నారు. కనీసం నేనైనా వెళ్ళకపోతే మానవత్వానికి అర్థం లేదు డాడీ. ఏమిటో ఆ మానవత్వం గురించి పెద్దగా లెక్చర్ ఇస్తున్నావు. మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? హ, వాళ్లే మన కాళ్ళ దగ్గరకు వచ్చి మొక్కుతారు, మనకు తోచింది ఎటు ఇస్తాం. ఏమిచ్చినా ఎంత ఇచ్చినా తీరని రుణాలు కొన్ని ఉంటాయి డాడీ. అవి మీకు అర్థం కావు. నన్ను వెళ్ళనివ్వండి. విజయ్! డాడీ, డాడీ, అన్నయ్య చెప్పింది చాలా కరెక్ట్ డాడీ. అన్నయ్య, నువ్వు తప్పక వెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు అకౌరించు. కానీ చూడమా రాధ, నువ్వు మాత్రం మన స్టేటస్ తగ్గట్టు నీట్ గా హుందాగా డ్రెస్ చేసుకు వెళ్ళు. అన్నయ్యలాగా పేద వేషాలు బీద వేషాలు వేయకు. ఓకే డాడీ. ఏమిటన్నయ్య ఇది? డాడీ ఆరోగ్యం సంగతి తెలుసు కూడా అలా మాట్లాడుతున్నావే? నా సంగతి కూడా నీకు తెలుసు కదమ్మా. నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సరే సరే, త్వరగా బయలుదేరు. కొడతారో కొట్టించుకుంటారో నాకు అనవసరం. నాకు కావలసింది దాని మెళ్ళలో ఉన్న తాయెత్తు. తాయెత్తు మీ చేతిలోనే ఉందనుకోండి, మరి మిగతా తైలం పని అయిపోయాక ఆమదం జామ్ చటక్. ఉన్నమ్మా, నీ పొగరు గిగరు తించేస్తా. అదిగో అదే, ఇదిగో పేరుకు రాముడు కానీ భీముడు. మీరు పడతారో గెడతారో నాకు తెలియదు. దాని మెడలో ఉన్న తాయెత్తు మాత్రం తీసుకురావాలి, అంతే. అది నాకు తెలియదు సార్. వదిలేకపోతే నేను పట్టుకున్నానటయ్యా. జామ్ చటక్. నువ్వు ఆ సైడ్ రా, నేను ఈ సైడ్ వస్తా.
లాగా తిప్పి తిప్పి కొడుతుందిరా. ఎట్ట పట్టేది? ఓ పని చేద్దామా, చెత్త తెచ్చి చుట్టూ వేసి తగలబెట్టేద్దాం. ఇది పెట్ట అట్లనే తర్వాత తాబేసి తీసి గిరిబాబుకి ఇద్దాం. మీరు మనుషులా రాక్షసులా? చూస్తుండే నీకే తెలుసుద్ది. పెట్టండి పో. ఇవ్వకపోతే ఏం చేస్తావు ఏమిటి? ఏం చేస్తానా? ఉండు. రాము! అదేవరు మీ మావా మీ బావా? మీ తాత. అయితే నాకేమన్నా భయం అనుకున్నావా? రాము! రారా! అడుగు పరిగెత్తుకెళ్ళి ఆ ఆపంని కుమ్మి అక్కడికి పట్టుకుంటాయి. అలా నిలబడ్డావేర్రా కుమ్మరా. అయ్యో రాము టాటా బాయ్. దుర్మార్గుడా, నీచుడా, చెప్పిన పని చెయ్యకుండా నన్ను అవమానిస్తున్నావా? ఎంత పొగరు నీకు! ఆ మనిషికి సలాం కొడుతున్నావా? చూడు, ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పోరా పో. నమస్తే. రండి చిన్నబాబు గారు రండి. నమస్తే. నమస్తే సార్. సారీ ధర్మయ్య గారు, కొంచెం ఆలస్యమైంది. మీరు వచ్చారు అంతే సార్. రండి శాస్త్రి గారు, సూత్రధారణ కానివ్వండి. భజంత్రులు వాయించండి. చిన్నబాబు గారి ఆశీర్వాదం తీసుకోండి. ఆగండి, ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. చిన్నబాబు గారు, మీరు వస్తారని ఒక్క వార్త ముందుగా తెలుసుంటే ఈ సేవకుడు మీకోసం గేటు వద్ద నిలబడి ఉండేవాడుగా. ఇట్స్ ఏ సడన్ ప్రోగ్రామ్. నాన్నగారు రాలేకపోయారు, అంచేత నేనే రావాల్సి వచ్చింది. 2 రోజులు ఇక్కడే ఉండి ఎస్టేట్ అంతా చూసి వెళ్తాను. తప్పకుండా. కానీ కానీ ఏం లేదు, మన బంగ్లా నిండా కొబ్బరికాయలు, అరటికాయలు, మామిడికాయలు గందరగోళంగా ఉన్నాయి చిన్నబాబు గారు. అందుకని I see. ఈ రాత్రికి గెస్ట్ హౌస్ సర్దుకోండి. రేపు మన బంగ్లాలో ఉండొచ్చు. ఓకే, అయితే నేను వెళ్ళి ఏర్పాటుని చూస్తాను చిన్నబాబు. ఇట్స్ ఆల్ రైట్. హరిబాబు గారు, చిన్నబాబు గారిని రాత్రికి బంగ్లాలో వద్దడానికి కారణం? ఒరే సన్యాసి, ఉన్నమ్మ చేతిలో మనం చిక్కింది అప్పుడే మర్చిపోయావా? దాని దెబ్బకు భయపడే కదరా పగటి పూట ప్రోగ్రామ్ రాత్రికి మార్చుకుంది. జంచట.
తెల్లవారులు ఇలా అరిచి ముత్తుకున్నా సరే నిన్న ఇంట్లోకి రానివ్వను. పోరా పో. రాము, రాము! ఏం పౌరుషం, దీనికేం తక్కువ లేదు. నా దగ్గర చూపిస్తున్నావే పౌరుషం, ఆయన దగ్గర ఏమైంది? ఏ నువ్వు లేకుండా నేను బ్రతకలేను అనుకున్నావా? పోరా పో. కట్టుబడి ఉన్నాను, నీ సంబరం ఎప్పుడు తీరునో, నా సంబరం ఎవరి తోడనో, ఎవరికి తెలుసు నీకు నాకు ఉన్నదో చల్లని మనసు గలగల గల. ఇది ఆ బస్తీ బాబు గడి పని. చెయ్యొదిలయ్యా. నీకు దుడుకుతనమే కాదు దొంగతనం కూడా వచ్చని నాకు తెలీదు. నువ్వు ఒట్టి రసికుడే అనుకున్నా, రౌడీవని కూడా నాకు తెలియదు. నర్మయ్, టేప్ రికార్డర్ దొంగిలించుకొచ్చిందే గాక నాకు రౌడీ పట్టం కూడా కడుతున్నావా? హత్యారి, ముందు నువ్వు నోరుమి. అర్ధరాత్రి నా పాట తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెట్టి అల్లరి చేసిందే కాక నన్నే అంటున్నావా? ఏమిటో మాట్లాడేది? ఏమిటా? పద చెప్తాను. ఊర్లో 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టి నీ సంగతి తేలుస్తాను. ఓరి దొంగ వెధవా, నువ్వా ఇంత పనిచేసింది? సభాష్ రామో సభాష్. పెట్టె తీసుకొస్తే చాలదురా. ఏది ఆ రౌడీని 2 కుమ్ములు కుమ్ము. కుమ్మరా, నిలబడ్డావే? కుమ్మదు. ఎందుకో తెలుసా? మీ రాముకి కృతజ్ఞత అంటే ఏమిటో తెలుసు. అంటే రౌడీలు నిప్పు పెట్టి కాల్చబోతే రాముని రక్షించింది నేనే. అవునా రాము? రాము, నిజం తెలుసుకోకుండా నిన్ను అనరాని మాట్లాడేశాను, మన్నించు. రాము, టేప్ రికార్డర్ తీసుకొచ్చింది ఆమె అనుకుని తొందరపడి దొంగ అన్నాను. అదంతా మనసులో పెట్టుకోవద్దని చెప్పరా? రాము, జరిగింది ఏదో తెలుసుకోకుండా రౌడీ గివిడి అనేశాను. అదే మనసులో పెట్టుకోవద్దని చెప్పు రాము. రాము, మీ అమ్మగారి పాట ఆమె అనుమతి లేకుండానే నేను రికార్డ్ చేసుకున్నాను. తప్పేనని చెప్పరా? అదేం తప్పు కాదని, నా పాట అలా వింటుంటే నాకెంతో సంతోషంగా ఉందని చెప్పు రాము. నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? నేను చెప్పిందంతా చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? చెప్పావా రాము? కాపలా గడానికి నువ్వు వచ్చావట్రా? మీ పెద్దోడు రాలేదా? ఎవరు వస్తున్నట్టుంది, వస్తా. నమస్కారం బాబు గారు. నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం బాబయ్య. దండాలు బాబయ్య. నమస్కారం. నమస్కారం బాబయ్య. నమస్కారం. నమస్కారం. అరే, ఎవరు అమ్మాయి తల కూడా ఎత్తడం లేదు? పని మీద అంత శ్రద్ధ? అదేం కాదండి, ఆ చిన్నదానికి కాస్త తలబిరుసు ఎక్కువ. అందుకే ఉండండి, వస్తా.
పున్నమ్మా చిన్నబాబు గారు వచ్చారు, దండం పెట్టు. చిన్న బాబా నాతో చెప్పనే లేదే. ఇందాక సరే, ఇప్పుడు కూడా ఎరగనట్టున్నాడు. పోనీలే. అమ్మాయినిట రమ్మను. పున్నమ్మా చిన్నబాబు గారు పిలుస్తున్నారు. ఏయ్, నీకు మర్యాద గౌరవం తెలీదా? అందులోనూ చిన్న యజమాని, ఎస్టేట్ జమీందార్ని, అంత పొగరా నీకు? మేనేజర్, ఈ అమ్మాయిని వెంటనే పని నుంచి తీసాయి. చిన్నబాబు గారు ఈసారికి దయచేసి మన్నించండి. నో, నాకెవరి దయా దక్షిణాలు అక్కర్లేదు. నేనేం తప్పు చేశాను? దొంగతనం చేశానా? కమిషన్ కొట్టానా? పొన్నమ్మా, నువ్వు ఊరుకుండాయా, నేనే ఆయనతో మాట్లాడతాను. చిన్నబాబు గారు, ఒళ్ళొంచి పని చేయడమే పని వాళ్ళ యజమానులకు చూపించవలసిన గౌరవం. అదే తప్పైతే ఆ పని నాకు అక్కర్లేదు. బస్తీ నుంచి సూటు బూటు వేసుకుని ఒక ఆయన వస్తాడు. ఆయనకు దొంగ నమస్కారాలు చేస్తేనే కాని నువ్వు బ్రతకలేవని నా ముఖానే రాయలేదయ్యా. కష్టపడే వాళ్ళకి ఇక్కడైనా ఎక్కడైనా ఒక్కటే. మేనేజర్, ఈ అమ్మాయికి తల బెరిసే కాదు, నోటి దురుసు కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. వెంటనే పని నుంచి తీసాయి. ఓ, నువ్వు ఉండమన్నా నేను ఉండను. పెద్ద ఆర్డర్ వేశారు, ఆర్డర్. యో, నా కూలి డబ్బులు పారే. ఉన్నమ్మా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఏం చేయాలి? అయ్యగారు ఉత్తరవు ఇదిగో. హత్యరి. అబ్బా, దీని పీడ విరగడైపోయింది. జామ్ చటక్, పేడ విరగడైపోయింది. నా ఇంటి గోడ లేవలేదు. చచ్చా, ఏం మనుషులు, ఏం బుద్ధులు. రాత్రేమో తప్పంతా నాది, మన్నించు అని అంత ఇదిగా చెప్పాడు. నేను ఆయన మాటలు నమ్మి మంచి మనిషి అనుకుని రాత్రంతా నిద్ర పట్టక ఎన్నెన్నో కలలు కన్నాను. తెల్లారేసరికి టాకు టీకుమని పెద్ద యజమానిలా వచ్చి ఏమి ఎరగనట్టు నిలబడ్డాడే. మర్యాదే ఇవ్వలేదండి, పనిలోంచి తీసేశాడే. చచ్చా, అంతే, గొప్పోళ్ళంతా అంతే. నమ్మితే చెడిపోయేదేమీ లేదు. నాకు మర్యాద ఇవ్వలేదని కాదు, నీకు మర్యాద ఇవ్వటం కోసమే నిన్ను పని నుంచి తీసేశాను. చాలేవయ్యా కథలు. కథ కాదు, నిజం చెప్తున్నాను. ఇల్లాలు కాబోయే నిన్ను పొలంలో కూలి మనిషిగా చూడటం నాకు ఇష్టం లేదు. హత్తేరి. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడంట. అట్టా ఉంది. నిన్ను గురించే నేను ఏ నిర్ధారణకి రాలేదు. ఇంతలో ఇల్లాలనంటున్నావే. నీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదు. ఉంటే అది ప్రేమ అవుతుందా? అసలు ప్రేమ అంటే ఏమిటో నీకు తెలుసా? ఏమో, నాకేం తెలుసు. పోనీ నేను చెప్పనా? చెప్పు. ఎదట పడ్డప్పుడు దెబ్బలాడాలనిపిస్తుంది, లేనప్పుడు దిగులుగా ఉంటుంది. అవునా? అవును. అన్నం తిందామని కూర్చున్నప్పుడు పక్కనే ఉండి ముద్దలు తినిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవునా? అవును అవును. నిద్రపోదామని పడుకుంటే కళ్ళు మూతలు పడతాయి, మేలుకొని ఉంటే కాలం గడవదు. అవునా? అదే అదే. పాపం భరించలేక స్నానం చేద్దామని చెరువులోకి దిగితే చిట్టి చిట్టి చేపలల్లే చుట్టుముట్టి చక్కలి గింతలు పెట్టినట్టుగా ఉంటుంది. అవునా? చెప్తే అనుకోకూడదు. ఏమి అనుకోను, చెప్పే. ఇదంతా నాకు నాకు ఉన్నాళ్ళే ఒక ఆయన. ఒకైనా? ఎవరా ఒకైనా? రండి చూపిస్తాను. ఇదిగో ఈయనే. ఓ, నేనే. పున్నమ్మా. చిన్నబాబు, ప్రేమతో చల్లటి నీళ్ళు కూడా వేడిగా ఉన్నాయా? ఎలా ఉన్నాయో చెప్తే అర్థం కాదు. నువ్వు కూడా రా చూడు. చూడుకున్నమ్మా, రేపటి నుంచి నువ్వు కూలి పనికి రావడానికి వీల్లేదు. కాదండి, నా కోసం కాకపోయినా నాతో పనిచేసే వాళ్ళ కోసమైనా నేను పని చేయాల్సిందే. ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే, నీ ఇష్టం. రేపు మామూలుగా పనికొచ్చి తప్పు అయిపోయింది మన్నించండి అని అడుగు. నేను కూడా మన్నించినట్టుగానే నటిస్తాను. సరేనా? సుబ్బమ్మ, వెంకమ్మ, రావులమ్మ, కొండమ్మ, సీతమ్మ. చిన్నబాబు గారు, నిన్న పొరపాటు జరిగిపోయింది. నేను బుద్ధి తక్కువగా నడుచుకున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. మీ కాళ్ళు పట్టుకుంటా. లే, కాళ్ళు వీళ్ళు పట్టుకొని అవసరం లేదు. ఈసారికి మన్నించాం. ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. చిన్నబాబు గారు, క్షమించమని నిన్న నువ్వే కదా అన్నావు. అమ్మాయి, నువ్వు వెళ్ళి పనిలో చేరు. ఇక నుంచి జాగ్రత్తగా మసులుకో.
చిన్నబాబు గారు ఏమిటి ఇలా వచ్చారు? అమ్మవారి ప్రసాదం. అలాగా. మీరందరూ సంబరం చేసుకొచ్చారు. ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను. త్వరలో పున్నమ్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా సంతోషం చిన్నబాబు గారు. మీరు చేస్తున్న పని యువతరానికే మార్గదర్శకం అవుతుంది, గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది. ఎవరు? పున్నమ్మ ప్రియుణ్ణి. ఎవనా? అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఇంతలో నువ్వు దాపురించావు. నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది. నిన్ను చూచి కాదు, నీ డబ్బును చూచి. మర్యాదగా పోతావా లేదా? పున్నమ్మ, పున్నమ్మ, చిన్నయ్య గారిని ఎవరో చంపేశారు. నేను చేసుకున్న పాపమే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది. దుర్మార్గపు విధి మనల్ని వేరు చేసిందండి. మీరు లేకుండా నేనెలా బ్రతకను? అనవసరం మీతో పాటు నేను. చాలే నవ్వులు. ఏమిటి నాటకం? నాటకం నీదా నాదా? నువ్వు ఇదివరకే ఎవరినో ప్రేమించి అయ్యో లేదండి, ప్రమాణం చేసి చెప్తాను. నేనే పాపం ఎరుగను. ఎవరు చెప్పారు ఇదంతా? మీరు ఇవన్నీ నమ్మారా? నమ్మలేదు. ఏదో కుట్రుందని తెలిసే ఈ నాటకం ఆడాను. ఉండి చెప్తాను. దొంగ వేదవా, తప్పించు పారిపోయాడు. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు, ఘోరమైన వార్త విన్నాను. మిమ్మల్ని చంపాలని వచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడు? ఎలా ఉంటాడు? మీకేం దెబ్బలు తగలేదు కదా? నేను లక్షణంగానే ఉన్నాను. అదంతా తర్వాత చెప్తాను కానీ పున్నమ్మా, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? హరిబాబు. హరిబాబు గారు, మీరే చెప్పండి, నాకెవరైనా శత్రువులు ఉన్నారా? అబ్బే, నాకు తెలిసి ఎవరూ లేరు. నీకెవరుంటారా మా శత్రువులు? ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా. చిన్నబాబు గారు, మీ మీద ఈ ఘోరాన్ని పాల్పడింది ఎవరో కనుక్కుంటారు. చెప్పండి, వాడెవడు, ఎలా ఉంటాడు? నేను వెళ్ళొస్తాను. అలాగే. హరి, అసలు జరిగింది ఏమిటంటే, బుద్ధి లేదరా? గాడిలో ఉన్నా నా ప్లాన్ అంతా పాడు చేశావు. సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది. ఇదిగో, ఈ గుట్టెవరికి చెప్పుకో. అందుకే ఈ ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను. ఏ? ముందు ముందు ఇలాంటివి జరగచ్చు, నా మీద అనుమానం కలగచ్చు, నీకు అవునేమోనని అనిపించవచ్చు. అదే, నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే. పర్వాలేదు. అదంతా నీ మంచితనమే పున్నమ్మ, నీ మంచితనం. చూడు, రేపు మీ పెళ్ళైన తరువాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కచ్చు. మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు. అందుకు కారణం నేను మాత్రం కాకూడదు. అందుకని ఈ ఉత్తరం చించి పారేస్తే మనిద్దరికీ మంచిదని. నా మీద అనుమానం ఉంటే నేను వెళ్ళొస్తాను. నన్ను క్షమించు. అరే, అంత పని దేనికి? నీ మాట నమ్ముతాను. రాము, రాము. అరే, ఏయ్, రాము, ఇవ్వరా. బతికించావు పున్నమ్మ, నన్ను బతికించావు. హాయిగా వెళ్ళిపోతాను. తిన్నగా చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి
ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి. ఉంటాను పున్నమ్మ. రాము, అతనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉత్తరంతో మనకేమిటి రా పని? ఏమిటి నువ్వు చెప్పిన విషయం అంతా నిజమేనా హరి? అక్షరాల నిజం అయ్యగారు. చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. చూసావమ్మా రాధ, ఆ దారిని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు. డాడీ ఎందుకలా కోపడతారు? అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం. అయ్యగారు, చిన్నబాబు గారు వస్తున్నారు. అన్నయ్య, రాధా, ఈమె మీ వదినమ్మా. వదినా? ఏరా, దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఇంకా లేదు డాడీ, మీ అనుమతి తీసుకోవడం కోసమే వచ్చాం. ఆస్తి కోసం కాదా? కానే కాదు, మాకు కావలసింది మీ ఆశీర్వాదం. జరిగిన అవమానానికి అప్రతిష్టకి ఆశీర్వాదం కూడానా? వెళ్ళండి. డాడీ, డాడీ ఛీ, దౌర్భాగ్యుడా, ఈ దరిద్రాన్ని మెడ కట్టుకున్న చాలక ఇంటికి కూడా తీసుకొస్తావా? నన్ను ఈ వంశాన్ని అప్రతిష్ట పాలు చేస్తావా? బాబు గారు, చిన్నబాబు గారు చేసిన పని మీ పరువు ప్రతిష్టలు పెంచుతుందే గాని ఏమాత్రం తగ్గించదు. ధర్మయ్య, నిజం బాబు గారు, కావాలంటే చిన్నబాబు గారికి కోటీశ్వర్ల పిల్లల్ని ఇస్తారు, కానీ అవన్నీ వదులుకుని ఒక పేద పిల్లని పెళ్లి చేసుకుంటున్నాడంటే నాలాంటి పేదలంతా చేతులెత్తి దండం పెడతారు బాబు. నాకు కావాల్సింది నీలాంటి దరిద్రుల దండాలు మెప్పులు కావు, సాటి వాళ్లలో గౌరవం, ప్రతిష్ట. పెదబాబు గారు, నార్మల్. నా కూలి మీద బతికే ఆ గాడిదకు నా జీతం మీద బతికే ఈ గాడిద సిఫార్సు చేస్తున్నాడు. వెళ్ళండి, అందరూ కట్టగట్టు చావండి. వెళ్ళి ఆ పేడ కుప్పల్లో మురికి గుంటల్లో చావండి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. డాడీ, నేను చెప్పేది వినండి. ఆగండి, మీ నాన్నగారు చెప్పింది నిజమే. మేము చాకరీ చేసుకునే గాడిదలు, మీకు మాకు పొత్తు కుదరదు. ఉన్నమా, వద్దండి, నా మూలంగా మీరు మీ నాన్నగారు విడిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను మర్చిపోండి, మీరు కలిసి ఉండండి. బాబు గారు, నేనెవరినో నాకు గుర్తు చేశారు, చాలా సంతోషం. నా అంతస్తు తెలుసుకోకుండా ఈ నాశపడ్డందుకు క్షమించండి. వెళ్తున్నా. వెళ్ళు. మీ అబ్బాయిని మన్నించి చేరదీయండి. ఆగు. మా నాన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. డాడీ, మీ కొడుకు ఇచ్చిన మాట తప్పి ఒక అమ్మాయికి అన్యాయం చేసినప్పుడే మీరు సంఘంలో తలదించుకోవాల్సి వస్తుంది. కానీ అలా జరగకుండా మీ గౌరవం నిలబెట్టడం కోసమే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. వస్తాను డాడీ. రాపన్నమ్మా. ఆగు. నా కొడుకును అన్యాయం చేశానని, అనాథం చేసి ఇంటి నుంచి గెంటి వేశాను అపఖ్యాత నాకు వద్దు. ఆ ఆటపాలెం ఎస్టేట్ నీ పేరు రాసేస్తున్నాను, తీసుకో. డాడీ, చిన్నబాబు గారు చెప్తాను పదండి, రండి. అన్నయ్య, బేబీ, డాడీ డోంట్ టాక్. లోపలికెళ్ళి, లోపలికెళ్ళమ్మా. పెద్దయ్య గారు, మీ ఉప్పు తిన్నందుకు నా డ్యూటీ నేను చేశాను. ఇక ఉంటాను. ఎక్కడైనా నేను బతుకు తిరుగు చూసుకోవాలిగా. అంత కర్మ నీకేం వచ్చింది? ఇంత ఘర్షణ జరిగిన తర్వాత చిన్నబాబు గారు నన్ను ఇంకా ఉద్యోగంలో ఉంచుకుంటారా? మా పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నీలాంటి మనిషిని నేను వదులుకోలేను. నువ్వు నా దగ్గరే ఉండొచ్చు. చిత్తం. మీ ఉప్పు తిన్నందుకు ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇచ్చారు. ధన్యుణ్ణి. హరి, ఏ ఉద్యోగమో ఊడికమో చేసుకొని బ్రతుకుతాను, లేదా పట్టులుంటాను, వచ్చేస్తాను. చిన్నబాబు, ఆవేశానికి ముందు చూపు ఉండదంట. అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి బాబు. మీ నాన్నగారు మీరు ఈ జన్మలో కలుసుకోకూడదనా, లేక విరిగిన మనసులో అతుక్కోకూడదనా? అదే మీ ఇష్టమైతే వెళ్ళండి బాబు, వెళ్ళండి. అంతేకాదండి, తండ్రి కొడుకులను వేరు చేశాననే చెడ్డ పేరును నేను బ్రతికున్నంత కాలం మోయాలి. ఈ పాపానికి నేను ఒడికట్టలేను. అంతగా అయితే మీరు నన్ను మర్చిపోండి. పున్నమ్మా, మీరు కలిసి ఉండండి. అమ్మా, అంత దూరం ఎందుకమ్మా? ఎవరూ ఎవరిని వదులుకోనక్కర్లేదు. మీరిద్దరూ ఎస్టేట్లో ఉంటే చాలు. నా మాట వినండి, దయచేసి నాతో రండి. అలాగే ధర్మయ్య, అలాగే.
చాలా సంతోషం బాబు. పదండి. ఇదిగో పొన్నమ్మ, ఇక నీదే ఆలస్యం. నువ్వెంత త్వరగా మనవని కంటే అంత. నామతి మండ, ముందు పెళ్లి కావాలిగా. పెళ్లి నేనే దగ్గర ఉండి జరిపిస్తాను. పదండి. పచ్చగా 10 కాలాలు వర్ధిల్లండి. పండంటి కొడుకును గని తాతయ్యకి అందించండి. రాము, ఇలారా. అయ్యగారికి అట్టిపళ్ళు కావాలంట, వెళ్ళి తీసుకురామ్మా. పో, 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 పో. పో, 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 పో. డాడీ, ఏమి డాడీ మీరు రోజు రోజు ఇలా అయిపోతున్నారు? జరిగింది ఏదో జరిగింది, మర్చిపోండి. మర్చిపోయి మీ అన్నయ్యని తిరిగి పిలిపించమంటావా? వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టిన మరుక్షణం నా శవమే బయటికి వెళ్తుంది. డాడీ, అంత మాట అనకండి డాడీ. వంశ గౌరవాన్ని కాపాడవలసిన కొడుకు నా పరువు ప్రతిష్టలను మంట గలిపాడు. అమ్మా రాధ, ఇక నుంచి ఈ కొడుకువైనా కూతురువైనా నువ్వేనమ్మా. నువ్వే ఈ వంశ గౌరవాన్ని కాపాడాలి, నా పేరు నిలబెట్టాలమ్మా. తప్పకుండా డాడీ, తప్పకుండా. మన పరువు ప్రతిష్టలకు తగని పని నేను ఏది చెయ్యను డాడీ, ఏది చెయ్యను. నాకు ఆ నమ్మకం ఉందమ్మా, ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే బ్రతుకుతున్నానమ్మా. డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి డాడీ, రెస్ట్ తీసుకోండి. అలాగేనమ్మా. హలో, ఎవరు? లక్ష్మ. అరే రే, హౌ డు యు డు? ఏమి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? లండన్ కా? మీ బ్రదర్ని చూడ్డానికా? హౌ ఇస్ హీ? అయితే రోమ్, స్విట్జర్లాండ్, ప్యారిస్ అవన్నీ చూసావన్నమాట. ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ద ప్లేసెస్. ఏమిటి, నేర్లో చెప్తావా? అయితే మనం ఎక్కడ కలుసుకోవడం? ఓహో, మళ్ళీ ఫోన్ చేస్తావా? ఓకే, చీరియో, బాయ్ బాయ్. క్షమించండి, తెలియకుండా జరిగిపోయింది. దట్స్ ఆల్ రైట్. హలో, రాధా హియర్. లక్ష్మ, ఈ రోజు సాయంకాలం 5 గంటలకు గ్రీన్ ల్యాండ్స్ హోటల్కేగా? తప్పకుండా వస్తాను. ఎగ్జాక్ట్లీ at 5. ఓకే, థ్యాంక్ యూ. సుందరం, ఆ అమ్మాయి బ్యూటిఫుల్ సార్. ఇడియట్, నేను చెప్పిన విషయం మీకెందుకు సార్, నాకు వదిలేయండి. ఓకే. ఓ, 5:30 అయింది. లక్ష్మి ఇంకా రాలేదే? ఫ్రెండ్స్ ఇంకా రాలేదా మేడం? రాలేదు. ఒంటరిగా ఎంతసేపు కూర్చుంటారు? బోరు కొడుతుంది. కాలక్షేపానికి డ్రింక్ పెట్టరమంటారా? ఓకే, బ్రింగ్ గ్రేప్ జ్యూస్. ఓకే మేడం. మేడం, సార్, సుందరం,
ఈ విషయం ఎక్కడా పొక్క నీకు జాగ్రత్త. సరే సార్. నేను ఈ రూమ్ లోకి ఎలా వచ్చాను? ఒళ్ళంతా ఏదో ఇదిగా ఉంది. సర్వర్, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరు గ్రేప్ జ్యూస్ తాగారండి, ఏదో మైకులో పడిపోయారండి. నేను దిగి వచ్చి ఇక్కడ పడుకోబెట్టానండి. I see. అంతేనండి. థ్యాంక్స్ అండి. అరే యార్, గంటకి 300. రోజు ఇటువంటి బేరాలు తగిలితే ఈ హోటల్నే బేరమాడేయచ్చు. ఏమిటి? లక్ష్మి ఈవినింగ్ 5 o'clock ఫ్లైట్ లో లండన్కి వెళ్ళిందా? వాళ్ళ బ్రదర్ కి సీరియసా? అందుకే లక్ష్మి రాలేదన్నమాట. ఏమిటమ్మా బేబీ ఇంత ఆలస్యం? ఎక్కడికి వెళ్ళావు? సారీ డాడీ, నా ఫ్రెండ్స్ చూడడానికి వెళ్ళాను, కాస్త లేట్ అయింది. దట్స్ ఆల్ రైట్. ఈ ఫోటో చూడు. నైస్ జాబ్ డాడీ. వెరీ గుడ్. పేరు అశోక్, ఫారెన్ రిటైర్, బోలెడ్ ఆస్తి, ఒక్కడే కొడుకు, మన సంబంధం కావాలని తాపత్రయపడుతున్నాడు. ఏమంటావు బేబీ? మీ ఇష్టం డాడీ. నైస్ గర్ల్. తొందరలోనే ముహూర్తం పెట్టి చేస్తాను. మంగమ్మ, ఏమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? మంచినీళ్ళకమ్మా. ఇప్పుడే కదా తాగొచ్చా? ఏమిటోనమ్మా, ఊరికే దాహం వేస్తుంది. ఇదొక దొంగ సాకు. మీరంతా ఇలా చేస్తారని తెలిసే బిందెతో నీళ్ళు అక్కడ పెట్టాను, వెళ్ళి తాగు. సరేనమ్మా. అరే, అప్పుడే 11 అయిందే. అందరూ వెళ్ళి టీ తాగేసి తొందరగా రండి. వెళ్ళండి వెళ్ళండి. జయము జయము, మాకు జయము. మీకు జయం అయితే నాకు జయమే. ఏముంది, చేతికి వాచి పెట్టుకున్నావు, టైం ప్రకారం కూలీలతో పని చేయిస్తున్నావు. ఇలాంటి శ్రీమతి లభించడం ఈ శ్రీవారికి జయమేగా. ఓ అదా, యజమాని అనుకుని ఇంటి దగ్గర కూర్చుంటే పనులు జరగవండి. కూలీలతో పాటు కూలీ అవ్వాలి, శ్రమను సమంగా పంచుకోవాలి, అప్పుడే విజయం. తెలిసిందా? కూలీలు శ్రమ పంచుకోవటం అంటున్నారు, మరి శ్రీమతి గారి తల్లో అన్ని పూలెందుకు? సోక్ కోసం కాదు, ఉమ్, సలవ కోసం. ఉమ్, మరి చీరో? యజమానిగా కనపడుతూ కూలీగా పని చేసుకోవడానికి. శభాష్. అది సరే, ఇంతకీ ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు మనం ఇలాంటి పట్టింపులకు పోకూడదు. రండి వెళ్దాం. ఏమైనా సరే నేను వెళ్ళను, కావాలంటే నువ్వెళ్ళు. చూడండి, మీకే ఇంత పట్టుదల ఉంటే మిమ్మల్ని కన్నాయనికి ఎంత ఉంటుంది? మీరు పోట్లాడుకుని మధ్య మీ చెల్లెలు నరిగిపోవాలా? పాపం అన్నయ్య లేడని ఎంత బాధపడుతుందో. రండి మనం పోదాం. పున్నమ్మ, పెదబాబు గారు నీ పేదరికాన్నే చూశాడు గాని నీ పెద్ద మనసును చూస్తుంటే కళ్ళకద్దుకుని కోడల్ని చేసుకునేవాడు. చిన్నబాబు, నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు అమ్మాయిని తీసుకుని పెళ్లికి తప్పక వెళ్ళాలి. సరే పదండి, అందరం కలిసి వెళదాం. చిన్నబాబు, నేను ఇక్కడే ఉండి ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకుంటాను, మీరిద్దరూ కలిసి వెళ్ళండి. అలాగే. రాము, రాము, మేము అయ్యగారు చెల్లెలు పెళ్లికి వెళ్తున్నాం. అన్న ఇక్కడే ఉంటారు, ఆయనకు తోడుగా ఉండి ఎస్టేట్ ని చూసుకో, సరేనా? మీరా ఆగండి. డాడీ, ఎందుకు సరే నలుగురిలోనూ నన్ను నవ్వులు పాలు చేయడానిక నీ చెల్లెలు పెళ్లి చెరగొట్టా? ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు, ఒక్క క్షణం కల్లారా చెల్లెలి పెళ్లి చూసి వెళ్ళిపోతాం. లోపలికి రావడానికి వీల్లేదు, కావాలంటే బయట నుంచి చూడండి, అంతే. నేను ముందే చెప్పాను, విన్నావా? రావెడదాం. పొమ్మని చెప్పలేదుగా, బయట నిలబడి పెళ్లి చూడమన్నారు. రండి, అక్కడ నిలబడి చూద్దాం. పెళ్లి కూతురు రావాలి. రాధమని తీసుకురండి.
చెల్లెలకేదో అయినట్టుంది. ఏం కంగారు పడకండి, ఏదో పైత్యం చేసి ఒళ్ళు తిరిగి ఉంటుంది. ఓ మై గాడ్, ఏమైందండి? ఏమైంది? మీరు మామగారు కాకుండానే తాతగారు కాబోతున్నారు. ఏమిటి ఏమిటి మీరు అంటున్నది? మీ అమ్మాయి గర్భవతి. నాన్నగారు, 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 నాన్నగారు. అమ్మా, పేదరికం పెద్ద అవమానంగా భావించి నేను కోడల్ని చేసుకోలేకపోయాను. మనిషికి ధనం కన్నా గుణమే ప్రధానమని, మంచి మనస్సు మీదే పరువు ప్రతిష్టలు ఆధారపడతాయని తెలుసుకోలేకపోయాను. మిమ్మల్ని క్రూరంగా హింసించాను, అవమానించాను. రాధ నా జన్మలో తలెత్తుకోలేని పని చేసిందమ్మా. అమ్మా, బాబా విజయ్, మీరు నన్ను క్షమించగలరా? నాన్నగారు, అంత మాట అనకండి నాన్నగారు, అంత మాట అనకండి నాన్నగారు. అభో శుభం తెలియని చెల్లెలి జీవితంలో కళంకం తీసుకొచ్చిన వాటి వెతికి తీసుకొచ్చి చెల్లెలకిచ్చి పెళ్లి చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. విజయ్, మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను. విజయ్, అర్జెంటుగా ఫోన్ చేసి లాయర్ని పిలిపించు. నువ్వా? అవును, మీరు ఇలాంటి పిచ్చి పని చేస్తారనే తెలిసొచ్చాను. చచ్చిపోతే మచ్చ మాసిపోతుందా? ఈ పాపానికి కారణం ఎవరో నాకేమీ తెలియదు. ఒకరోజు గ్రీన్లాండ్స్ హోటల్లో గ్రేప్ జ్యూస్ తాగాను, మైక వచ్చి పడిపోయాను. ఆ తెలిసి తెలియని స్థితిలో ఏ పశువు, ఏ రాక్షసుడు. ఏడవ అదో పీడకల్లా మర్చిపోండి. నేను మర్చిపోయినా నాలో పాపం పెరుగుతోంది. రేపు ఈ లోకం అడుగుతుంది నీ బిడ్డకు తండ్రి ఎవరని. అప్పుడు నేనేం చెప్పాలి? మీరేమీ అనుకోకపోతే, మీకేం అభ్యంతరం లేకపోతే నేనేం చెప్పండి. అని మీ ఉప్పు తిన్న కుక్కను మీకు రుణపడి ఉన్నాను. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞతే నా చేత ఈ మాటను చెప్పిస్తుంది. అందుకని ఇంత త్యాగం చేస్తారా? ఇది త్యాగం కాదు, కర్తవ్యం. నేను మిమ్మల్ని ఒక గంట కనిపెడుతూనే వచ్చాను. అందుకు ఈ మంగళసూత్రమే సాక్ష్యం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీరు మనుషులు కాదు, దైవ స్వరూపులు. నిజంగా దైవ స్వరూపులు. అమ్మా, ఈ వేళ నుంచి కుటుంబం బరువు బాధ్యత నీ చేతుల్లో ఉంది. మామగారు, నాన్నగారు, ఆస్తంతా నాకు నా వారసులకి రాశారు. మరి చెల్లెలు? నీ చెల్లెలా? ఆ ఫస్టురాలి మాట నా దగ్గర ఎత్తకురా. అది నేటితో చచ్చిపోయింది. నాన్న, ఈతను నాన్నగారు, ఇతను నాన్నగారు, నా భర్త. వీడా వీడా నాన్నగారు, వీడా నాన్నగారు, వీడా